హలో ఎవ్రీవాన్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటే ఇవాళ వీడియో వచ్చేసి హైదరాబాద్కి వెళ్తున్నామండి. అక్కడ మా ఆడపడుచు అంటే మా సార్ వాళ్ళ కజిన్ సిస్టర్ది మ్యారేజ్ ఉంది. వాళ్ళ హైదరాబాద్లో ఉంటారు, మేము కరీంనగర్లో ఉంటాం అన్నట్టు. అండ్ నా సారీ యాక్చువల్లీ ఇవాళ అంటే పెళ్ళిగానే తీసుకున్నాను నేను, మా వారికి కూడా నచ్చిందని చెప్పేసి. అండ్ మా వారి షర్ట్ చూసి అదే అని చెప్పేసి అనుకోకండి, వేరే షర్ట్ ఉంది, ఇంకా చేంజ్ చేసుకుంటారంట. ఎందుకంటే మళ్ళీ చెమటలకి మళ్ళీ పాడవుతుంది అని చెప్పేసి పిల్లల దగ్గరికి వెళ్దాం అందుకని చెప్పేసి కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయ్యాము మేము. మా వాళ్ళు ఇంకా వెనకాల వస్తున్నారు. మేమైతే 6:30కి ఇంటి నుంచి స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు వచ్చేసి ఎక్కడ ఉన్నాం పాప? సిద్దిపేట టోల్గేట్ అయితే దాటినాం అన్నట్టు. అలాగే మీతో కూడా మాట్లాడదామని చెప్పేసి అండ్ ఇప్పుడైతే స్టార్ట్ అయ్యాము. అదేవిధంగా మా వారు హాయ్ చెప్తున్నారు. నేను నిజంగా చెప్పాలంటే ఇంటికాడ ఏం రెడీ కాలేదండి, చేసి స్నానం చేసుకొని చీర కట్టేసుకొని వచ్చేసినాను. చూడండి, ఇయర్ రింగ్ కూడా పెట్టుకోలేదు. ఎందుకంటే ఆ బుటాస్ ఇక్కడ నుంచి వేసుకున్నాం అనుకోండి, నాకు ఎందుకు ఈ నెర మొత్తం లాగినట్టు అనిపిస్తుంది అంత హెవీగా పెట్టుకుంటే. ఇంకా బ్యాంగిల్స్ కూడా పెట్టుకోలేదు. అండ్ నా సారీ కాస్ట్ అయితే అంత పెద్దగా ఏం కాదులే కానీ పర్వాలేదు. ఇంకొకటి అండి, మీరు గమనించి ఉంటే నేను ఎక్కువగా స్టిచ్చింగ్ బ్లౌజులు నా దగ్గర నేనే ఇట్లా డిజైన్ ఏమైనా హై నెక్ కానీ ఇంకా డిఫరెంట్ ఇట్లా కుట్టుకుంటాను, కానీ వర్క్ బ్లౌజులు చాలా తక్కువ ఉంటాయి. నాకు ఎందుకో 1-2 సార్లు ఇప్పుడు కట్టుకున్నామంటే మళ్ళీ ఎప్పుడు కట్టుకుంటామో తెలియదు. దానికి మళ్ళీ 3-4 వేలు పెట్టి వర్క్ చేయించడం అంటే నాకు ఎందుకో కొంచెం కష్టంగా అనిపిస్తుంది. అండ్ మొన్న అయితే దీనికి కంప్యూటర్ వర్క్ చేపిద్దాము అనుకున్నాను, బట్ దీనికి బ్లాక్ కలర్ వచ్చింది కదా, థ్రెడ్ ఎక్కువ కనిపిస్తుంది అని. అంటే కంప్యూటర్ వర్క్ అంటే మొత్తం థ్రెడ్డే వస్తుంది కదా మనకు, అందుకని చెప్పేసి థ్రెడ్ ఎక్కువగా కనిపిస్తుంది, వద్దులే ఏమైనా సింపుల్గా మగ్గం వర్క్ చేయించుకుందాం ఈసారికి అని చెప్పేసి అనుకున్నాను. సేమ్ ఇంకా బ్లాక్ కలర్ బార్డర్తో ఇంకో చీర ఉంది నాకు, అది ఇంకా కట్టుకోలేదు. ఈ రెండింటికి యూజ్ అయ్యేటట్టు స్టిచ్ అంటే వర్క్ చేయించుకోవాలి అని చెప్పేసి అనిపించింది. అది కూడా 1000 లోపలనే వర్క్ కావాలి అని చెప్పేసి 2-3 షాప్కి వెళ్ళాను. వాళ్ళు ఏమన్నారు తెలుసా, 1000లో ఏమైనా వర్క్ ఉంటే చూపించండి అంటే, మేడం ఇంకా ఏ కాలంలో ఉన్నారు మీరు, 1000కి కంప్యూటర్ వర్క్ వస్తుంది కానీ మగ్గ వర్క్ అయితే రాదు అని చెప్పేసి అన్నారు. సరే ఆప్షన్ లేక 1-2 సార్లు 2-3 షాప్లో తిరిగితే లాస్ట్కి ఈ వర్క్ దొరికింది. చూస్తున్నారు కదా, చిన్నగానే సింపుల్గా చేయించాను. ఇప్పుడు అంత హెవీ. ఇది కూడా మళ్ళీ నేను 1 సైడ్ పళ్ళు ఆల్రెడీ మొన్న వీడియోలో చెప్పాను నేను, 1 సైడ్ పళ్ళు వేసుకుంటే ఎక్కడ చీరలకి ఇట్లా పోగులు పోవడం కానీ, అండ్ చీరకి ఇట్లా లోపల వైపున మనకు జరి ఉంటుంది కదా, దానికి తట్టుకోవడం కానీ అలాంటిది ఏది లేకుండా ఉండేటట్టు వర్క్ చేయించాను. మరని తక్కువ కొట్టచ్చుగా మాట్లాడుతున్నప్పుడు అలా చేయించుకున్నాను అన్నట్టు. ఇది మళ్ళీ నేను 1 సైడ్ పళ్ళు వేసుకున్నప్పుడు డిస్టర్బ్ కావద్దు అని చెప్పేసి జస్ట్ పూసలే కానీ ఇవి కడ్డాన పూసలు అంటారు చూడండి, అవి కాకుండా ఇట్లా మనకు రౌండ్గా బిట్స్ లాగా ఉంటాయి. చూస్తున్నారు కదా, ఇట్లా గ్యాప్ బార్డర్ వచ్చింది. ఇది వచ్చేది ఈ చీరలో ఉన్న బ్లౌజ్ అయితే కాదు, ఇది ఇంకో శారీ ఉంది నాకు, సేమ్ బ్లాక్ కలర్ బార్డర్ వచ్చింది దానికి. ఈ రెండింటికి యూజ్ అయ్యేటట్టు అని చెప్పేసి నేను ఎక్కడ థ్రెడ్ యూజ్ చేయక, చీరలో ఉన్న థ్రెడ్ యూజ్ చేయక ఓన్లీ గోల్డ్ కలర్తో మాత్రమే ఇట్లా వర్క్ చేయమన్నాను. ఇది వచ్చేసి 1200 పడింది నాకు వర్క్. ఈ స్టిచ్చింగ్ మనదే కాబట్టి ఓకే, బడ్జెట్లో అయిపోయింది. నాకు అస్సలు ధైర్యం రాదండి వర్క్ చేయించాలంటే. నాకు అసలు 500-600లో కంప్యూటర్ వర్క్ ఎప్పుడైనా వెళ్తాను, కానీ మగ్గం వర్క్ అయితే చాలా తక్కువ అని చెప్పొచ్చు. అప్పుడెప్పుడో గృహప్రవేశంకి 1500 ఇట్లా ఇచ్చి చేయించుకున్నాను, అంటే మళ్ళీ ఇప్పుడే చేయించుకున్నాను. ఇలా ఉంటుంది అన్నట్టు. అండ్ వర్క్ ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. సింపుల్గా బాగానే ఉంది అని అనుకుంటున్నాను నేను. దీనికి ఇలా ఈ బార్డర్తో, పెద్ద బార్డర్తో ఇట్లా వచ్చింది బ్లౌజ్ బ్లాక్ కలర్. దానికి ఏమైనా హై నెక్ పెట్టుకొని కుట్టుకుంటాను నెక్స్ట్. మహానటి బ్లౌజ్ అలా కుట్టుకుంటే దీనికి యూజ్ అవుతుంది, ఎప్పుడైనా అలా కూడా వేసుకోవచ్చు అన్నట్టు. చీర బ్లూ కలర్ చూసారు కదా, బ్లూ కలర్కి బ్లాక్ అండ్ ఇక్కడ కొంచెం మ్యాచ్ మొత్తం అలా వచ్చింది. మా వారు కూడా కొంచెం మ్యాచింగ్గా షర్ట్ అయితే ఉంది, బ్యాగ్లో ఉంది. అండ్ ముందుకు వెళ్ళడంగా వేసుకుంటారన్నట్టు ఇది. అండ్ నిజంగా చెప్తున్నాను, లోకల్లో ఫంక్షన్ అయితే ఆ టైంకి రెడీ అయ్యి వెళ్ళిపోతాం, అంత దూరం కదా హైదరాబాద్కి, ఇంత జర్నీ, మళ్ళీ పిల్లల దగ్గరికి వెళ్ళి వెళ్దామని చెప్పేసి మేము త్వరగా స్టార్ట్ అయ్యామన్నట్టు. ఇగో ఇలా ఉంటుంది. మంచి లోకల్లో ఫంక్షన్ అయితే తొందరగా రెడీ అయ్యి వెళ్ళిపోవచ్చు. అండ్ పట్టు చీర కట్టుకున్నా కానీ చీర వేసుకోలేదు, ఎందుకంటే ఇప్పుడు అంత దూరం అవన్నీ పిన్స్ పెట్టుకోవాలంటే ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి పెట్టుకోలేదు. అండ్ ఈ వర్క్ కూడా నెక్స్ట్ వీడియోలో ఒకటి ఫుల్ వీడియోలో పెడతాను. చాలా బాగా నచ్చింది నాకు, చాలా బాగా అంటే చాలా బాగా నచ్చింది. సింపుల్గా అండ్ అంత హెవీ వర్క్ ఇప్పుడు ఎవరు వేసుకోవట్లేదు అని చెప్పేసి అనుకుంటున్నాను నేనైతే. సింపుల్గా ఈ విధంగా ఉంది, చూసారు కదా. ఇలా కింది వైపు నుంచి చిన్నగా పూసలతోనే ఇచ్చేసాను.
ఓకే మరి అండ్ పెళ్ళిలో కలుద్దాం. మా వాళ్ళని అందరినీ దాదాపు క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తాను. మీరు ఏమైనా మాట్లాడతారా? నేను అందరు అంటారు ఒకప్పుడు అండి, నిజంగా చెప్తున్నాను చాలా తక్కువ, అసలు ఎవరైనా పలకరిస్తేనే మాట్లాడేదాన్ని, లేదు అంటే మాట్లాడేదాన్నే కాదు. అప్పుడు ఏమనే వాళ్ళందరూ తెలుసా, మాట్లాడిస్తేనే మాట్లాడతావా నువ్వు, లేదంటే మాట్లాడవా అని చెప్పేసి. అంటే ఎదుటి వాళ్ళు ఎలా ఉంటారో తెలియక మనం మాట్లాడడం నాకు ఇష్టం ఉండదు. ఇప్పుడు అందరి గురించి తెలుసు కాబట్టి ఎవరితోనైనా మనం ఫ్రీగా మాట్లాడచ్చు అనుకుంటే వాళ్ళ దగ్గర మాట్లాడతాను. ఇప్పుడు కూడా కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం కామ్గానే ఉంటాను, నేను ఎక్కువగా మాట్లాడాను. మా వారే అంటే ఎప్పుడు ఒకేలాగా ఉండరు కదండి. అంటే నేను చెప్పాను కదా, నేను స్టార్టింగ్లో చాలా మళ్ళీ ఆ తర్వాత అండి నిజంగా చెప్పాలంటే నా పిల్లలు స్కూల్కి పోయే వరకు ఏ ఫంక్షన్లు ఫంక్షన్లకు అటెండ్ కాలేదు నేను. ఎందుకు అంటే వేరే ఊరికి వెళ్ళి ఫంక్షన్లు అటెండ్ కాలేదు. ఆ పిల్లల్ని తీసుకెళ్ళి వాళ్ళని ఇబ్బంది పెట్టి నేను ఇబ్బంది పడడం కంటే మానేయడం బెటర్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే అప్పుడు వెళ్ళడానికి మాకు బైక్ మాత్రమే ఉండే, కార్ లేకుండే. పిల్లల్ని బండి మీద కూర్చోబెట్టుకొని వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టడం అని చెప్పేసి ఎక్కడికైనా సరే మా వారిని పంపించేసేదాన్ని, నేను వెళ్ళకపోయేదాన్ని. అదేవిధంగా ముందు అందరు అడిగిన ఇడ్లీ లాకెట్ అయితే కామన్గానే దాదాపుగా నేను ఏంటి వెళ్ళినా ఇది ఒకటి వేసుకుంటాను ఇది అన్నట్టు. మళ్ళీ ఇప్పుడు వీడియో లెంత్ అయింది, అక్కడికి వెళ్ళాక ఏం తీస్తారు అని చెప్పేసి అంటున్నారు. చలో మరి వెళ్దాం. జుట్టు మధ్యలోనే వేసుకుంటా. మొన్న ఈ మధ్యలో నాకు అది మీకు కూడా చెప్పి, నేను స్టార్టింగ్లో యాక్చువల్లీ నాకు కూడా చాలానే వైట్ హెయిర్స్ వచ్చినాయండి. స్టార్టింగ్లో ఏం చేశాను అంటే ఎక్కువగా కలర్ వాడేశాను, నాకు తెలియక కలర్ వాడేసి ఏమైందంటే మొత్తం వైట్ అయిపోయింది. ఇప్పుడైతే కలర్ బంద్ చేసేసి ఓన్లీ గోరింటాకే పెట్టుకుంటున్నాను, మెహందీ పెట్టుకుంటున్నాను. అది కూడా ప్యాకెట్లది కాదు, మన చెట్టుదే గోరింటాకు పెట్టుకుంటున్నాను. కలర్ అయితే ఇట్లా వచ్చి ఓకే మరి బాయ్ బాయ్. మెల్లమెల్లగా బ్లాక్ అవుతుంది అన్నట్టు, మనం మెహందీ పెట్టుకుంటుంటే మెల్లమెల్లగా బ్లాక్ అవుతుంది. పిల్లలకు కూడా మీరు కలర్ అయితే యూజ్ చేయకండి. పిల్లలు ఎవరైనా ఉంటే గోరింటాక పెట్టండి, పిల్లలకి ఇంకా తొందరగానే పర్మనెంట్గా బ్లాక్ అయిపోతాయి అంతే. ఒకవేళ మీకు ఎవరన్నా నేను ఎట్లా పెట్టుకుంటాననేది మీకు ఎవరికన్నా కావాలి అనుకుంటే కామెంట్ చేయండి, నేను తప్పకుండా పెడతాను. అదేవిధంగా మా వీడియో కనుక మొదటిసారి చూస్తుంటే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరి చలో పెళ్ళిలో కలుద్దాం. రెడీ అయిపోయాం ఆల్రెడీ, ఆయన మా పాపని తీసుకొని వెళ్తున్నాం. హాయ్ చెప్పు. వారు ఇంకా సెట్ ఎప్పుడు చేంజ్ చేసుకుంటారు. చలో ఫంక్షన్ హాల్లో అక్క బావా కొన్నాడుగా. चलो देखनो गए अक्का देखना भाई फैन आदरा हाय बेटा బాగున్నావు నాన్న. ఎంతసేపు రెడీ అవుతారు పప్ప మీరు? చూస్తున్నారు కదండి. అండ్ ఈ విధంగా అయితే మేము ఫంక్షన్ హాల్కి అయితే చేరుకున్నాము. బయట అయితే అక్క వాళ్ళు బావ వాళ్ళు ఒకే టైంలో, మేమందరం ఒకే టైంలో బయటనే కలిసామన్నట్టు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఆల్రెడీ అంటే తాళి కట్టేశారు, మిగతా కార్యక్రమాలు నడుస్తున్నాయి. అండ్ నేను కొంచెం దూరంలో ఉన్నా కాబట్టి ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుండే, ఆ స్క్రీన్ మీద కొంచెం క్యాప్చర్ చేసుకున్నాను. అదేవిధంగా మధ్యలో తీస్తుంటే ఇక్కడ అందరూ ఎవరో ఒక్కరు వస్తున్నారు కాబట్టి ఈ విధంగా అయితే వీలైన మట్టు మాత్రం ఈ విధంగా అయితే క్యాప్చర్ చేశాను. అండ్ మా వాళ్ళని అందరినీ ఈ విధంగా అయితే చిన్నగా అందరినీ క్యాప్చర్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను. ఆయన చూస్తున్నారు కదా, మేమైతే ఇలా కూర్చొని, అండ్ అంతలో మామయ్య కూడా వచ్చేసారన్నట్టు. చూస్తున్నారు కదా, ఈ మామయ్య వాళ్ళది చిన్న కూతుర్ది పెళ్ళి అన్నట్టు. ఆయన మా వారి వాళ్ళ కజిన్స్ సిస్టర్, అంటే మా మామయ్య తర్వాత అన్నట్టు ఈ మామయ్య. ఇలా అండి మేము అందరం కరీంనగర్లో ఉంటాం. మామయ్య వాళ్ళు అయితే మట్టుకు అండ్ అక్కడ హైదరాబాద్లో సెటిల్ అయ్యారు. అండ్ అక్క వాళ్ళు అందరు అంటే ఆడపడుచులు అందరూ అక్కడనే ఉంటారు. మామయ్య వాళ్ళు కూడా అటే సెటిల్ అయ్యారు అన్నట్టు. మేమందరం కరీంనగర్లో ఉంటాం కాబట్టి కొంచెం అంటే చిన్న చిన్న వాటికి కలుస్తూ
కలుస్తూ ఉంటాం కానీ మామయ్య వాళ్ళని అందరినీ కలవాలంటే ఫంక్షన్లు ఏమన్నా ఉంటేనే కానీ కలవలేమన్నట్టు. అలాగే చూస్తున్నారు కదండి ఎంత అందమైన జంటనో, చూస్తున్న కొద్దీ ఇంకా చూడబుద్ధి అవుతుంది. అంత అందంగా ఉన్నారు ఇద్దరు. ఈ విధంగా అయితే మేము వెళ్ళేసరికి అయితే అంటే తాళి కట్టేశారు. మేము చెప్పాను కదా పిల్లల దగ్గర వెళ్ళి పిల్లల్ని పిక్ చేసుకొని అక్కడ నుంచి పాపను మాత్రమే తీసుకెళ్ళామన్నట్టు. పిల్లలకు కూడా తెలియాలి కదా మన చుట్టాలలో ఎవరు ఉన్నారు, ఎవరు పెళ్ళిళ్ళు అవుతున్నాయి, అండ్ అంటే ఎవరు అంటే వాళ్ళకు తీసుకెళ్తేనే కదా వాళ్ళకు కూడా తెలుస్తుంది. ఇంకా అక్కడ లోకల్లో అవుతుంది కాబట్టి నేను అయితే తీసుకెళ్ళాలి అని చెప్పేసి అనుకున్నాను. అది కూడా పైగా సండే రోజు ఉంది కాబట్టి తీసుకెళ్ళాలి ఖచ్చితంగా అని చెప్పేసి అనుకున్నాను. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా రింగ్ ఆట ఆడుతున్నారు. 2 సార్లు అయితే మాడపడిచే గెలిచింది ఈ విధంగా అన్నట్టు. అందుకని చెప్పేసి ప్రతి వాటిగా అంటే అక్కడ లోకల్లో ఉండే కాబట్టి హైదరాబాద్ లోకల్లో పిల్లలు అక్కడనే ఉంటారు కాబట్టి బాబునైతే కలిసేసి వచ్చాం కానీ పాపనైతే తీసుకెళ్ళాలని చెప్పేసి అనుకున్నాను. ఆల్రెడీ ముందు రోజే చెప్పి ఉన్నాను కాబట్టి తను కూడా రెడీ అయి ఉండే. అక్కడ నుంచి పాపని తీసుకొని ఈ విధంగా అయితే పెళ్ళికి అటెండ్ అయ్యాము మేము. భలే సంతోషంగా అనిపిస్తుందండి. లోకల్లో అయితే జస్ట్ ఇట్లా మనం అంటే ఈ ఫంక్షన్ టైంకి వెళ్ళి అలా అటెండ్ అవుతాము. ఇంకా మన దగ్గర వాళ్ళు ఉంటే హడావుడి ఎలా ఉంటుందో మీరు చూసే ఉంటారు ఇంతకుముందు మా బావ వాళ్ళ అంటే ఫంక్షన్లలో. ఇక్కడ చూస్తున్నారు కదా మొన్న పెళ్ళైన అమ్మాయి. అండ్ మీరు చూస్తే పడతారని చెప్పేసి అనుకుంటున్నాను. నేనైతే చాలా వీడియోస్ పెట్టాను తన పెళ్ళి వీడియోస్ అయితే చాలా బాగా సపోర్ట్ వచ్చింది. అండ్ మీ అందరి ఆశీస్సులు అయితే అలాగే అందించారు. అండ్ అదేవిధంగా మాడపడుచుని కూడా అదేవిధంగా ఇప్పుడు పెళ్ళి చేసుకుంటున్న కొత్త జంటను కూడా ఆశీర్వదించండి. ఇక్కడ అందరూ మా వాళ్ళు ఇక్కడ వచ్చేసి మా పెద్ద అంటే తోటి కోడలు అండ్ మిగతా వాళ్ళు అక్క వాళ్ళు అందరూ కూర్చొని ఉన్నారు. వాళ్ళని కూడా చిన్నగా క్యాప్చర్ చేశాను. చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే పెళ్ళి దాదాపుగా కంప్లీట్ అయిపోయినట్టే. అండ్ అందరం అయితే వెయిట్ చేస్తున్నాము కలిసేసి వద్దామని చెప్పేసి. మేమైతే అండి పొద్దున్నే స్టార్ట్ అయ్యామన్నట్టు. పిల్లల దగ్గరికి వెళ్ళాలి, అలాగే పిల్లలు అంత దూరం వెళ్తున్నాం కాబట్టి బాబుని కూడా కలిసేసేద్దాం అని చెప్పేసి అనుకున్నాం కాబట్టి తొందరనే స్టార్ట్ అయ్యామన్నట్టు. అంటే 6:30కి ఇట్లా స్టార్ట్ అయ్యాము కరీంనగర్ నుంచి. అక్కడికి వెళ్ళేసరికి అయితే మంచిగానే టైం అయింది. ఇంకా కొంచెం నేను పాపకు కూడా రెడీ చేసుకొని అక్కడ నుంచి రెడీ అయి ఉండే. బట్ పాప ఒక చోట బాబు ఒక చోట ఉండే కాబట్టి వాళ్ళిద్దరిని అయితే పిక్ చేసుకొని వెళ్ళాను. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా మా మామయ్య వాళ్ళు కరీంనగర్లోనే ఉంటారు. ఇంకో మామయ్య వాళ్ళు ఈ మామయ్యని అయితే చాలా సార్లునే వీడియోలో చూపించాను. మామయ్య వాళ్ళు లోకల్లోనే ఉంటారు మా ఇంటి దగ్గరలోనే అన్నట్టు. మామయ్య ముందు రోజే అందరికీ చెప్పేశారు ఈ టైం వరకు వెళ్దాము అని చెప్పేసి. కాకపోతే మనం అనుకున్న టైం అయితే కాదు కదా, కొంచెం ముందో వెనకాల ఓకే మీరు అంటే స్టార్ట్ కానీ మేమైతే కొంచెం తొందరనే వెళ్తాము అని చెప్పేసి. నిజం చెప్పాలంటే కరీంనగర్ నుంచి అయితే ఫస్ట్ స్టార్ట్ అయింది మేమే అన్నట్టు. ఎందుకంటే పిల్లల దగ్గరికి వెళ్దాము అని చెప్పేసి. ఇక్కడ వచ్చేసి తను మా పిన్ని అంటే చిన్న బాబాయ్ అన్నట్టు. మా ఫ్యామిలీలో మా చిన్న బాబాయ్ వాళ్ళ వైఫ్ తను పిన్ని. బాబాయ్ వాళ్ళు కూడా అక్కడనే లోకల్లోనే ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా ఇలా అంటే పిన్ని చాలా తక్కువగా వస్తూ ఉంటుంది, బాబాయ్ కనిపిస్తూ ఉంటారు కానీ పిన్ని చాలా తక్కువగా వస్తుంటారు అంటే చిన్న పిల్లలు ఉన్నారు కదా అందుకని చెప్పేసి. తను కూడా మా పాపను చాలా రోజుల తర్వాత చూసిన అని చెప్పేసి అంది. ఇక్కడ బాబాయ్ వాళ్ళ పాప బాబు ఇద్దరు. అండ్ ఇలా అయితే కొన్ని పిక్స్ దిగాను బాబాయ్ వాళ్ళతోని. అవన్నీ గుర్తుంటాయండి, ఎప్పటికీ గుర్తుండిపోతాయి అన్నట్టు. నాకైతే భలే సరదా. అంటే మన ఫ్యామిలీ మెంబర్స్తో అలా దిగడం. ఇక్కడ చూస్తున్నారు కదా బాబాయ్ అంటే బావ వాళ్ళందరూ అండ్ మీకు తెలుసు. అండ్ మా పెద్ద తోటి కోడలు ఇక్కడంతా మా గ్యాంగ్ ఉంది అన్నట్టు. ఫోటో అంటే కలిసి రావడానికి అని చెప్పేసి అదేవిధంగా ఫోటోస్ దిగడానికని. అండ్ అందరం వెయిట్ చేస్తున్నాం ఒకళ్ళు ఎలా వెళ్దాము అని చెప్పేసి. ఇక్కడ చూస్తున్నారు కదా మా పాప అండ్ మొన్న పెళ్ళైన అమ్మ బావ కూతురు, మా చిన్నోళ్ళు అంటే మా మరిది పిల్లలు, మా ఇంకో బావ, వీళ్ళందరూ ఇలా. అదేవిధంగా మా అల్లుడు గారు చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే మా వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు. అండ్ ఫోటో సెషన్ ఒకేసారి అందరం కలిసి వెళ్తే ఆ తర్వాత భోజనాలకి వెళ్దాము అని చెప్పేసి అనుకున్నాము. అండ్ ఆ తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా మా ఆడపడుచు తను చాలా మా వారితోని కానీ మా మరిది వాళ్ళతోని చాలా దగ్గరగా ఉంటుంది అన్నట్టు. ఎక్కువగా అంటే ఫోన్లో కానీ అలా టచ్ ఉన్నారు అంటే తను ఒక్కరే. మా పిల్లలకు కూడా అంత దగ్గర అన్నట్టు. అత్తమ్మ అంటే టక్మని చెప్పేది తన పేరు ఫస్ట్. అంటే మిగతా వాళ్ళు కూడా ఉంటారు కానీ అక్క త్వరగా కలిసిపోతారు అన్నట్టు. మిగతా వాళ్ళు కలవరు అలా అని కాదు, మళ్ళీ కొంతమంది అలా ఫీల్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే అదే విధంగా అండి ఒక ఫంక్షన్కి వెళ్తున్నాము అంటే మనకు పరిచయం ఉన్న వాళ్ళతోని ఫ్రీగా మాట్లాడాలి. చాలామంది వాళ్ళు పలకరిస్తారులే అని చెప్పేసి అనుకుంటారు. సేమ్ అదే విధంగా ఎదుటి వాళ్ళు కూడా అనుకుంటారు కదా. మీరు వెళ్తే మాత్రం అంటే నేనైతే దాదాపుగా మనకు తెలిసిన వాళ్ళతోనైతే నేను ఫ్రీగానే మాట్లాడతాను, తొందరగా కలిసిపోతాను. ఎందుకంటే ఎప్పుడో ఒక్కసారి మాత్రమే మనం ఫంక్షన్లలో కలుస్తాము, అందరూ అన్ని ఫంక్షన్లో కలవాలని లేదు కదా, అందుకని చెప్తున్నాను. అండ్ సీతమ్మ వాకిట్లో శ్రీమల్లె చెట్టు మూవీ నుంచి అండ్ రేలంగి మామయ్య అందరికీ గుర్తున్నారు కదా, తను ఎంత బాగా చెప్పారు ఆ సినిమాలో చెప్పండి. అండ్ మనం అంతే
ఇప్పుడు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది. వీటిని క్యారీ చేసుకుంటా అయితే ఫంక్షన్కి వెళ్ళకూడదు. అండ్ వెళ్ళినప్పుడు అందరితో హ్యాపీగా మనం ఉన్న సమస్యలన్నీ వెనకాల పడేసి అందరితో ఫ్రీగా మాట్లాడాలి, అందరితో నవ్వుతూ మాట్లాడి కలిసిపోవాలనేది మనం నలుగురితో నవ్వుతూ మాట్లాడుతూ నిజంగా చెప్తున్నాను జీవితం కూడా చాలా హ్యాపీగా ఉంటుంది అన్నట్టు. చాలామంది ఏదో పోగొట్టుకున్నట్టు అలా ఉంటారు. బట్ అలా ఉండకండి, హ్యాపీగా ఉండండి, సంతోషంగా ఉండండి. ఫంక్షన్లలో వెళ్ళినప్పుడు కూడా హ్యాపీగా లేకపోతే ఇంకెక్కడ ఉంటారు చెప్పండి. అంటే అందరి గురించి చెప్తలేను, అండ్ కొంతమంది గురించి చెప్తున్నాను. అంటే ఈ మధ్యలో నేను కూడా గమనిస్తున్నాను లేండి, అందుకని చెప్పేసి చెప్తున్నాను. సరదాగా ఉండండి అండ్ హ్యాపీగా ఉండండి జీవితంలో. అండ్ పోయిన రోజులైతే తిరిగి రావు కదా, అందుకని చెప్పేసి చెప్తున్నాను. అండ్ ఈ విధంగా అయితే మేము కూడా ఈ విధంగా అయితే మా కరీంనగర్ బ్యాచ్ మొత్తం ఒక్కొక్కరు ప్రతి ఒక్కరు అంటే వచ్చిన వాళ్ళం అందరం ఈ విధంగా అయితే కలిసేసి అక్కడి నుంచి అయితే మళ్ళీ కిందికి వచ్చేసాము. ఎందుకంటే ఇంకా భోజనం చేయలేదు మేము ఎవరం. అంటే అందరిది అయినాక ఒకేసారి వెళ్దాం భోజనానికి అని చెప్పేసి అనుకున్నాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంకా 2-3 మా వాళ్ళు రాలేదు, వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాము. అండ్ ఈ అక్క వచ్చేసి మన సబ్స్క్రైబర్ అట, వీడియో చూస్తుంటారట. థ్యాంక్ యూ సో మచ్ అక్క, ఇలాగే సపోర్ట్ చేయండి. అండ్ చూస్తున్నారు కదా, మా బావ వాళ్ళు అయితే చాలా సపోర్ట్ చేస్తారండి నన్ను. అండ్ ఈ విధంగా మా పిల్లలు అండ్ అందరూ ఈ విధంగా అయితే తర్వాత భోజనానికి కలిసి వెళ్ళాము. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, అందరం అయితే కలిసి ఈ విధంగా అయితే భోజనం చేస్తున్నాము. అంటే టేబుల్ ఉండే అక్కడ, అమ్మాయి ఆ టేబుల్ అయితే దొరికింది అని చెప్పేసి అనుకున్నాము. పిల్లలు చాలా చికాకు పడుతూ ఉంటారండి ఫంక్షన్లో ప్లేట్లు తీసుకొని ఇలా అంటే పట్టుకొని తినడానికి అని చెప్పేసి. అండ్ లక్కీగా అయితే మాకు ఒక టేబుల్ ఖాళీ ఉండే. అంతే మేము ఫైనల్లీ కలిసినాకనే భోజనాలకి వెళ్దాం అని చెప్పేసి అనుకున్నాం కాబట్టి మాకైతే టేబుల్ దొరికింది. ఇక్కడ వచ్చేసి మా సార్ వాళ్ళ పెదనాన్న వాళ్ళ కూతురు అన్నట్టు, అంటే ఇంకో ఆడపడుచులు అండ్ ఆడపడుచుల వాళ్ళ పిల్లలు, ఈ విధంగా వాళ్ళు కూడా పక్క టేబుల్ పైన తింటూ ఉన్నారు. ఇక్కడ వచ్చేసి మా పిల్లలు, మా మరిది పిల్లలు, మా చెల్లె అండ్ అక్క, తను మా పిన్నిది కూడా అయిపోయిందంట, భోజనం చేసేసారు. పాప అయితే పడుకొని ఉండింది. ఇలా అందరం కలిసి అయితే భోజనం చేసాము, ప్రశాంతంగా కూర్చొని లాస్ట్కి అయితే తిన్నాము. బాబా వచ్చేసి మళ్ళీ మధ్యలో ఏడలేస్తారు అని పాపం తను వచ్చేసి మాకు వాటర్ తింటూనే వాటర్ తీసుకొచ్చి ఇచ్చారన్నట్టు. మళ్ళీ పిల్లలు కూడా ఇబ్బంది పడకూడదు కదా అని చెప్పేసి వాటర్ తీసుకొచ్చి ఇచ్చారు. ఇక్కడ అత్తమ్మ ఈ విధంగా అయితే భోజనం చేసాము. ఆ తర్వాత ప్రశాంతంగా చాలాసేపు కూర్చొని అట్లా మాట్లాడామండి. అదేవిధంగా మేము తింటూనే ఉన్నాము. అక్కడనే తినుడైపోయాక అక్కడనే తీసుకొచ్చి మాకు అంటే ఐస్ క్రీమ్ కూడా ఇచ్చేస్తారు అన్నట్టు. ఇంకేం లేస్తారులే, ఇక్కడ కూర్చొని తినండి, మేము కూడా తీసుకొచ్చి ఇచ్చేస్తాము అంటే ఈ విధంగా ఐస్ క్రీమ్ కూడా తినేసాము. అదే విధంగా అండి అక్కడ తిన్నాక మళ్ళీ అంటే లోపల హాల్లో వచ్చి కూర్చున్నాము. ఈ పాప చూడండి ఎంత బాగా డ్యాన్స్ చేస్తుందో, నిజంగా చెప్తున్నాను. షార్ట్ వీడియో కూడా పెడతాను, అస్సలు మిస్ చేసుకోకండి. తను ఫేస్లో తను కళ్ళు తింపడం, అదే చేతులు ఎంత బాగా చేస్తుందంటే నాకైతే చాలా బాగా నచ్చింది తన డ్యాన్స్. అదేవిధంగా పిల్లలు ఎక్కడైనా ఫంక్షన్లో చిన్నప్పుడు డ్యాన్స్ చేస్తే మాత్రం మీరు ఇంకా చిన్న పిల్లల పేరెంట్స్ ఉంటే అస్సలు కంట్రోల్ చేయకండి. ఆ తర్వాత మనం పిలిచినా కూడా వాళ్ళు ఫంక్షన్కి రారు. పెద్దగా అయ్యాకైతే మనం పిలిచినా కూడా మనతో పాటు ఫంక్షన్లకు రారు అన్నట్టు. వాళ్ళు చిన్నప్పుడు వెళ్ళే ఆ చిన్న చిన్న పనులు వాళ్ళని చేయనివ్వండి. వాళ్ళని అయితే అస్సలు కంట్రోల్ చేయకండి. డ్యాన్స్ చేస్తే డ్యాన్స్ చేయనివ్వండి, ఆడుకుంటే ఆడుకోనివ్వండి, అస్సలు అయితే కంట్రోల్ చేయకండి. ఇది అయితే నా తరపున పక్కా మీకు చెప్పేది నేను. ఎందుకు అంటే ఆ తర్వాత వాళ్ళు కొంచెం పెరిగాక 10th అయిపోయిందంటే మన దగ్గర ఉండరు, హాస్టల్కి వెళ్ళిపోతారు. కనీసం మనం పిలిస్తే కూడా రారు ఫంక్షన్లకు. అందుకని చెప్పేసి చెప్తున్నాను, అస్సలు కంట్రోల్ చేయకండి. మా రామావత్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కొంతమంది అయితే ఇలా ఫోటో కోసం అయితే వెళ్ళారు, మళ్ళీ వాళ్ళ చెల్లెతో అండ్ వాళ్ళ కూతురుతో. అండ్ ఈ విధంగా అయితే కొన్ని ఫొటోస్ దిగారు. అంటే ఇంకా కొంతమంది మిస్ అయ్యారండి నిజంగా చెప్పాలంటే. ఈ ప్లానింగ్ లేకుండే, లేదంటే అందరూ కలిసి ఫోటో దిగుతారు, కానీ కొంతమందే ఉండే ఇక్కడ. కొంతమంది అయితే ఈ విధంగా అయితే ఫోటో దిగేశారు. ఇక్కడ చూడండి, అంటే మా బావ కొడుకు సాయి అండ్ మా బావ కొడుకు వాడు సాంగ్స్ ప్లే అవుతుంటే వాడికి తెలియకుండా వీడియో తీసాను నేను. ఎంత బాగా డ్యాన్స్ చేస్తున్నాడో చూడండి, కూర్చొని అలా కదులుతూ ఉంటే నాకైతే సరదాగా అనిపించింది. ఆ తర్వాత అండి వస్తూ ఇది అంటే వెళ్ళేటప్పుడే చూసాను, ఇక్కడ పావురాలు ఉండే, ఆ ఫంక్షన్కి వెళ్ళే దారిలోనే ఇక్కడ పావురాలు ఉండే. వెళ్ళేటప్పుడు చూసాను, వీలైతే మట్టుగా ఇక్కడ ఆగి కొన్ని పిక్స్ లేదంటే వీడియో తీసుకుందాము అని చెప్పేసి. అంటే మళ్ళీ ఆ వేలో మళ్ళీ రిటర్న్ అవుతామో లేదో నాకు
తెలియదు. బట్ వెళ్ళేటప్పుడు అయితే అనుకున్నాను. బట్ లక్కీగా అయితే మళ్ళీ అదే వేలో రిటర్న్ అయ్యాను. అయ్యే ముందు ఆ వేలో మళ్ళీ వస్తామని తెలియగానే మా వారికి అయితే చెప్పాను, అక్కడ ఆపండి, నేనైతే కొన్ని పిక్స్ దిగాలి అని చెప్పేసి. కాకపోతే ఆ వీటికి పెట్టడానికి దానా లేకుండే, మాకు అక్కడ దగ్గరలో షాప్ కూడా లేకుండే. నిజం చెప్పాలంటే అక్కడ అడిగి మరి మా వారు పక్కనే అటు సైడ్ గల్లీలో షాప్ ఉంటుంది, అక్కడ నుంచి రైస్ తీసుకొచ్చి చల్లితే అవి కింద కూర్చుంటాయి, లేదంటే పైనకి పైన తీగల పైన కూర్చుంటాయి అని చెప్పేసి అన్నారు. పాపం మా వారు కష్టపడి మరీ నడుచుకుంటూ వెళ్ళిపోయి రైస్ అయితే తీసుకొచ్చారు. 1/2 kg రైస్ తీసుకొచ్చారు. మా చిట్టి తల్లి చూసారు కదా తను ఎలా అంటే ఎంజాయ్ చేస్తుందో. చిన్న చిన్న సరదాలు అంటే మనం వెళ్ళే దారిలో చిన్న చిన్న ఏది ఉన్నా సరే నేనైతే ఇట్లా ఆగిపోతానుంటాను అన్నట్టు అక్కడ. మళ్ళీ హైదరాబాద్ నుంచి రిటర్న్ ఎర్లీగా చాలా రోజుల తర్వాత ఇట్లా తొందరగా మళ్ళీ రిటర్న్ అయ్యాము. అండ్ ఇక్కడ మక్క కంకులు ఇలా తీసుకొని నేనైతే కాల్చుతున్నాను, చూసారు కదా. ఆ తర్వాత ఇక్కడ ఈ అమ్మతో సరదాగా నేనైతే ఇట్లా కొంచెంసేపు మాట్లాడితే తను ఎంత బాగా మాట్లాడింది. మనం ప్రేమగా పలకరిస్తే ఎవరైనా సరే ప్రేమగానే పలకరిస్తారండి. అమ్మ మక్క కంకులు తీసుకోండి అని చెప్పేసి అంది. నేనైతే అమౌంట్ ఇచ్చాను ఆమెకు, కానీ అయినా కూడా పర్వాలేదమ్మా తీసుకోండి అని. కాదండి మీరు కూడా కష్టపడతారు కదా తీసుకోండి అంటే తర్వాత తీసుకుంది. ఆ తర్వాత అక్కడ నుంచి అయితే ఇంటికి స్టార్ట్ అయ్యాము. ఇదండి ఇవాళటి వీడియో. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. మనం వెళ్ళే దారిలో మనకు మనసుకు నచ్చినవి చాలా ఉంటాయి, అవి చిన్న చిన్న వాటిని కూడా క్యాప్చర్ చేయండి. అది కూడా మీ అంటే లైఫ్లో ఒక మెమరీగా ఉండిపోతుంది అన్నట్టు. ఇది ఆనందాన్ని మనం వెతుక్కుంటూ పోవడం కాదు, ఆనందమే మనం వెతుక్కుంటూ రావాలి అంటే ప్రతి ఒక్కటి క్యాప్చర్ చేసుకోవాలని చెప్పేసి అనుకుంటాను. నేనైతే పెద్దగా ఆశ అంటే పెద్దగా ఇలా ప్రత్యేకంగా వెళ్ళాలి అప్పుడే మనకు హ్యాపీగా ఉంటుంది అని చెప్పేసి అయితే నేను ఎప్పుడు అనుకోను. అండ్ మనం వెళ్ళే చోట హ్యాపీగా ఉంటే చాలు అని చెప్పేసి నేను అనుకుంటాను అన్నట్టు. ఇది ఇవాళటి వీడియో. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. అదేవిధంగా మా వీడియో కనుక నచ్చితే మాత్రం తప్పకుండా మా ఛానల్ని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.